మళ్ళీ విజృంభిస్తున్న కరోనా రూపం మార్చుకునే అటాక్ ఈసారి చాలా డేంజర్. విదేశాలకు పారిపోయాను ఇక రాననుకున్నారా? వేరియంట్లుగా స్వరూపం మార్చుకున్నాను. పవర్ తగ్గిందని సంతోషపడుతున్నారా? దేశాలు మారిన, వ్యాక్సిన్లు వచ్చినా అదే పవరు, అదే ఎఫెక్ట్ అంటూ ఓ పాత శత్రువు కొత్త రూపంలో రాబోతుంది. దాని జిమ్మడ చచ్చిందనుకుంటే మళ్ళా బ్రతికి మనల్ని చంపేందుకు తయారు చేస్తుంది. ఇప్పటికే సింగపూర్ను చుట్టేసింది, హాంకాంగ్ను ఆక్రమించింది. ఇక మన వైపు దూసుకొచ్చేందుకు వెయిట్ చేస్తుంది. ఇంతకు దానికి చావు రాదా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెబుతుంది? కొత్త వేరియంట్ చాలా డేంజరా? కరోనా మళ్ళీ విజృంభిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈసారి వస్తే అంత ఈజీగా వదలదా? 2019 నాటి లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. వైద్య నిపుణుల నుంచి ఈసారి చెప్పే మామూలు కరోనా కాదు, వేరియంట్ ఇది, దాన్ని చాలా డేంజర్గా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పక్క దేశాలు కరోనా వైరస్ని కుమ్మేసింది. ఇక ప్రపంచాన్ని కుమ్మేసేందుకు రెడీ అవుతున్న వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ రెండు నగరాల్లో కాకుండా ఆసియాలో ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త వేరియంట్ వేవ్ భయాలు ఎక్కువయ్యాయి. వేసవికాలం కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతుండడం మరింత కలవరం పెడుతుంది. హాంకాంగ్లో కోవిడ్ పాజిటివ్ కేసుల శాతం రోజుకు పెరుగుతుంది. మే 3 నుంచి మరణాలతో సహా కేసులు అధిక సంఖ్యలో నమోదైనట్లు అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు. 7 మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో గత 2 ఏళ్లలో నమోదైన కేసులలో పోలిస్తే సంఖ్య తక్కువే అయినా వైరల్ కోవిడ్ సంబంధించిన అనారోగ్య ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుందని తెలిపారు. సింగపూర్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మే 3 నుంచి వారంలో కొత్త కేసుల సంఖ్య అంతకు ముందు ఏ రోజులతో పోలిస్తే 27% పెరిగి 14,200కు చేరింది. ఈరోజు వారి ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య కూడా దాదాపు 30% పెరుగుతుంది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక చైనా విషయానికి వస్తే అక్కడ అధికారులు కూడా కోవిడ్ కేసులు పెరుగుతుందని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అంటూ ప్రెసిడెంట్ డేటా ప్రకారం దేశంలో కోవిడ్ వ్యక్తిగత సంవత్సరం వేసవిలో గరిష్ట స్థాయికి చేరుతున్నట్లుగానే ఇప్పుడు కూడా అదే దిశగా కొనసాగుతుంది. మే 4 వరకు ఉన్న 5 వారాల్లో ప్రధాన ఆసుపత్రుల్లో కోవిడ్ పాజిటివ్ రేటు రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ వైరస్ త్వరలోనే మన దేశానికి మళ్ళీ అంటుకుంటుందా? తగిన జాగ్రత్తలు పాటించండి. ఇప్పటి నుండే మాస్కులు ధరించండి, శానిటైజర్ యూజ్ చేయండి. మళ్ళీ ఈ మహమ్మారి వస్తే ఎన్ని ప్రాణాలు తీస్తుందో అని అందరిలో భయాందోళన ఎదురవుతుంది.